రూపీ హియర్ ఎట్లున్నారు? నేను బాగున్నానండి. యాక్చువల్‌గా చాలా రోజులు అవుతుంది కదా పెట్టక. ఈ మధ్య కొంచెము బిజీగా ఉంటున్నాను. అండ్ లోడ్స్ ఆఫ్ వీడియోస్ నేను ఇంకా మూలుగుతున్నాయి, ఆడ కూర్చున్నాయి ఐప్యాడ్‌లా. బట్ పెట్టడానికి టైం సరిపోవట్లా. అండ్ మార్నింగ్ పూట కొన్ని థింగ్స్ చేసుకుంటున్నాను. అండ్ ఒక్కదాన్నే కదా అన్నీ నా అంతలు నేను చేసుకోవాలి. అండ్ కాబట్టి కొంచెం డిఫికల్ట్ అవుతుంది. అండ్ ఐ డిడ్ నాట్ పుట్ ది వీడియోస్ చాలా రోజులు అవుతుంది కదా. అండ్ థింగ్ ఏంటంటే, మీ అందరికీ తెలుసు కదా యూట్యూబ్ ఛానల్ నేను ఎందుకు ఓపెన్ చేసిన అనేది మీ అందరికీ తెలుసు కదా. యాక్చువల్గా ఏంటంటే, కృష్ణుడిని నేను ఆల్మోస్ట్ 30 ఏళ్ళు అవుతుంది పూజించబట్టి. అండ్ థింగ్ ఏంటంటే, వాడు 10 కోట్ల సార్లు ఆల్మోస్ట్ నేను వాని నామాన్ని జపించినాను. అందుకని ఒక 5 సెకండ్స్ 3 to 5 సెకండ్స్ ఇట్లా గ్లాన్స్ లాగా కనిపించిపోయిండు అనమాట నా కళలా. ఒక చాలా రోజులు అవుతుంది, ఇప్పుడు ఆల్మోస్ట్ 2020లా. దాని తర్వాత నుంచే నాకు వరాలు ఇచ్చిండు. అంతకుముందు ఏదైనా దేవుణ్ణి పూజ చేసుకోవడం అంటే అండి, దేవుడికి పూజ చేయంగానే సరిపోదు, ఆ మనసు మంచిగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శుద్ధి ఉండాలి. సెకండ్ థింగు ఎవరిని హార్మ్ చేయకూడదు. థర్డ్ థింగు ఎటువంటి చెడు ఆలోచన అనేది ఉండకూడదు. ఫోర్త్ థింగు ఒక పర్సన్ గురించి తెలియకుండా వేరే వాళ్ళ మీద నిందలు వేయకూడదు. ఒకవేళ ఎవరైనా వేసినా కానీ పూర్తిగా తెలవకుండా తొందరపడి వాళ్ళ మీద తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. అది మనం ఆలోచించే దాన్ని బట్టి ఉంటుంది. కర్త కర్మ క్రియ అంటారు కదా, ఆ మూడు కూడా శుద్ధిగా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఎవరిని హార్మ్ చేయకుండా నీ లైఫ్ నువ్వు హ్యాపీగా బతుకుతే మాత్రమే దేవుడు నీకు కనిపిస్తాడు. నేను కూడా రోజు దేవునికి దీపాలు పెట్టి అవి ఇవి ఏం చెయ్యను. ఓన్లీ నైవేద్యంకి ఏంటంటే, నేను తినే ముందు వెజిటేరియన్, మోస్ట్లీ వెజిటేరియన్ తింటా కాబట్టి తినే ముందు కూరలు అవి ఇవి ఏమైనా ఉంటే అవి అక్కడ దేవుని దగ్గర పెట్టేసి దాని తర్వాత నేను తినేస్తా. దట్స్ ఇట్. అంతకు మించి నేను దేవునికి పూజ చేసి దేవుడా ఇది చెయ్యి అది చెయ్యి అనేది నేను అడగను. కోరిక లేనోడే నిజమైన భక్తుడు. బట్ థింగ్ ఏంటంటే, ఈ భక్త తుకారాం లాగా, ఈ వేరే భక్తులలాగా, వెంగమాంబ వీళ్ళందరూ మీరాబాయి వీళ్ళలాగా నేను యాక్చువల్గా ఏంటంటే, తాళపత్ర గ్రంథాలు వెనకట ఏంటంటే వాళ్ళు వాటి మీద రాసేది అభంగాలు. ఆ అభంగాలు రాయడానికి ఇప్పుడు ఉన్న జనరేషన్ వైజ్గా నాకు అది కావట్లేదు. కాబట్టి నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి కృష్ణుడి మీద లక్ష్మీదేవి అండ్ కృష్ణుడైన వెంకటేశ్వరుడైన ఒక్కటే కదా, వెంకటేశ్వర స్వామి, పద్మావతి, ఆ లక్ష్మీదేవి ముగ్గురు పేరు మీదనే ఇది ఓపెన్ చేసినాను నేను ఈ ఛానల్. అండ్ ఛానల్ కూడా వాళ్ళకే అర్పిస్తున్నా నేను. ఎందుకంటే కృష్ణుడు చిన్నప్పటి నుంచి ఇంతవరకు నాకు చాలా అటాక్స్ అయినాయండి. ఎంతోమంది అటాక్ చేసిర్రు. మా డాడీ వాళ్ళు, మా అన్నయ్య, చాలామంది సెటప్ చేసిర్రు. అండ్ ఆ సెటప్స్ కూడా నాకు నేను పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఇంతోగంత కొంచెమన్నా ప్రేమ చూపించింది అంటే మా అమ్మ, నా బిడ్డ శ్రద్ధ. అంత తప్పితే నా మీద అంటూ నో వన్ షో మీ ఎనీ లవ్, నాకంటూ ప్రేమ అనేది ఎవరు చూపించలే ఇంతవరకు. ఎక్సెప్ట్ మై మదర్ అండ్ మై శ్రద్ధ, మై డాటర్. ఎక్సెప్ట్ దెమ్ నో వన్ గేవ్ మీ ఎనీ లవ్. సో కాబట్టి ఐ డోంట్ హ్యావ్ ఎనీ రెస్పెక్ట్ ఫర్ ఎనీబడి. అండ్ థింగ్ ఏంటంటే, ప్రాబ్లము నేను దేవునివి ఇట్లా తాళపత్ర పెట్టలేకపోతున్నా కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా ఆల్మోస్ట్ 400 to 450 టైమ్స్ ఇప్పటికీ అట్లీస్ట్ దేవుడు కృష్ణుడు నన్ను కాపాడిండు. సో మెనీ టైమ్స్, సో మెనీ అటాక్స్ హ్యాపెండ్. నాకు దేవుడు కనిపించకపోవచ్చు, బట్ పీపుల్ అటాక్ అయినప్పుడు మాత్రము వాళ్ళు నా మీద చేయి పడక ముందు, నాకు వాళ్ళ నీడ తగలక ముందే కృష్ణుడు పోయి వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళను కుమ్ముతున్నాడు. అది మాత్రం డెఫినెట్గా 100% నాకు తెలుసు. సో అది కూడా నాకు ఏమవుతుందంటే, ఏమవుతుంది ఏంది అనేది ఒక్కొక్కసారి నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను, వాట్స్ గోయింగ్ ఆన్ అనేది. బట్ దేవుడు మాత్రం నాకు కళలో వచ్చి చెప్తాడు అది ఏమైంది అనేది. ఎనీవే, ఇప్పుడు మళ్ళీ అటాక్ అయ్యింది. అది మొత్తం అసలు అదిరింది. కంప్లీట్ ఇల్లు గోడలు అదిరినాయి. నాకు భయపడ్డా ఒకసారి, ఏంది వాట్ ద హెక్ ఈజ్ ది సౌండ్. అండ్
అనేది నాకు అర్థం కాలే. ఫస్టు కుయ్ అనేది సౌండ్ వచ్చింది. ఏదో సౌండ్ బయట నుంచి అని అనుకుంటా అని నేను అంత పట్టించుకోవాలా. నేను నా పని నేను చూసుకుంటుంటే ఒక్కసారి డమా ఎట్లా సౌండ్ వచ్చిందంటే ఢమ్ 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 అని అట్లా ఆల్మోస్ట్ ఒక 5 to 10 టైమ్స్ సప్పుడు వచ్చింది. అండ్ నా డోర్స్ ఉంటాయి కదా, అంటే మాకు ఏంటంటే ఈ ఫైర్ డోర్స్ ఉంటాయి కదండి కారిడోర్లో, మామూలుగా అపార్ట్మెంట్లో. ఆ ఫైర్ డోర్స్ అనేవి నార్మల్గా వేసేటప్పుడు నార్మల్గా యూనో పక్కన వాళ్ళు వేసుకొని పోతారు. బట్ ఈసారి మాత్రం ఆ సౌండ్ చిన్నగా లేదు, డమా 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 సౌండ్ వచ్చింది. నేను ఇంకా బయటికి కూడా పోలే, ఎందుకంటే ఏమన్నా ఆపద పొంచుందా అని. ఎందుకంటే అసలు శ్రద్ధ పోయినప్పటి నుంచి కూడా చాలా అటాక్స్ అవుతున్నాయి నా మీద, అయినవి కూడా మీకు ఆల్రెడీ చెప్పినాను నేను. ఎవరు చేస్తారో కూడా మీకు తెలుసు, నాకు తెలుసు. కాబట్టి ఏంటంటే వాళ్ళకంటూ బుద్ధి రాదు ఎట్లాగూ. కాబట్టి ఆ దేవుడు కృష్ణునికే వదిలేసిన నేను. ఇక ఏమన్నా చేసుకొని నీ మీదనే భారం వేస్తున్నా, ఇచ్చినా నువ్వే తీసుకున్నా నువ్వే అని ఊకున్నా. బట్ నా బిడ్డను కూడా రేపు ఇచ్చినా తీసుకున్నా వాని చేతులు ఉంటుంది, వాని ఇష్టం అది. అది థింగ్ ఏంటంటే అమ్మ లేదు, బిడ్డ లేదు, ఎవరు లేరు, నేను అనాథని, నాకు ఎవరు లేరు, ఒక్కతుంది అన్న దాంతో ప్రతి ఒక్కళ్ళు డబ్బులు యూజ్ చేసి, చెడుకు యూజ్ చేసి, డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి పిచ్చకుంటే వేషాలు వేసి డబ్బుల కోసం నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారు. అందరికీ తెలుసు అది ఆల్రెడీ, ఎవ్రీవన్ నోస్ దాట్. బట్ ఏమైందో నాకు తెలియదండి. బట్ మొత్తానికి డమ్మా సౌండ్ అయింది. ఆ రోజు నేను నైట్ పడుకున్నాను. నెక్స్ట్ డే ఆ రోజు నాకు కలల కృష్ణుడు చెప్పింది ఏంటంటే, ఇది థింగ్ ఏంటంటే, ఇది ఒకడు ఇద్దరు వచ్చిరంట మొగోళ్ళు. ఒకడేమో ప్లంబరు, ఇంకొకడేమో వేరే ఆయన వచ్చిండు అని ఎట్లా అంటే అసలు ఏమైంది, ఎందుకు ఆ సౌండ్ అయ్యింది అనేది కృష్ణుడు నాకు కళలో చూపించిండు. ఎవరో ఇద్దరు మొగోళ్ళు మాత్రం వచ్చిర్రు. దేర్ సో బల్కీ అండ్ దే ట్రై టు అటాక్ ఆన్ మీ. అది ఫస్ట్ టైం సౌండ్ వచ్చినప్పుడు నేను చూసేసరికి ఏంటంటే నా తలుపు దగ్గర నిలబడ్డరు వాళ్ళు. బట్ దే డిడ్ నాట్ బ్యాంగ్ ది డోర్. So they did not bang the door, but they just try to come to my door and immediately వాడు ఉరికిన తర్వాత సౌండ్ వినిపించింది నాకు. అండ్ కిట్టుగాడు నాకు చెప్పింది ఏంటంటే, వాళ్ళను వీర కుమ్ముడు గుమ్మినా ఈసారి వదిలిపెట్టలేదని అన్నాడు. కాబట్టి కండలరాయుడు నా రంగనాథుడు నా దగ్గర ఉన్నంత కాలము వాడు నాకు పేగు తెచ్చుకొని పుట్టకపోయినా వాడు నా కొడుకులాగానే నేను ట్రీట్ చేస్తా. కాబట్టి వాడు నా దగ్గర ఉన్నంత కాలం ఎవడేం బీకలేడు. అర్థమవుతుందా? హూ నోస్ వాట్ ఫ్యూచర్ హోల్డ్స్. డోంట్ థింక్ దట్ ఐఎమ్ విన్నింగ్ అని చెప్పేసి బయట బాంబులు పేల్చి సెలబ్రేషన్స్ చేసుకుంటే నాకు తెలియదు అనుకుంటారా మీరు చేసే పిచ్చకుండ్ల వేషాలు? ప్రతి ఒక్కటి మీరు చేసేది, ఎవ్రీ సింగిల్ థింగ్ ఐ కెన్ సీ త్రూ. I know exactly what's going on. I know exactly what everyone's plans are. Not only I am protecting myself, I am trying to protect the innocent children up there as well. వాళ్ళు కూడా ఒక తల్లి కొడుకులే కదా, ఒక తల్లి బిడ్డలే కదా. వాళ్ళకి మాత్రం బాధ కదా? మొగోడైతేంది ఆడదైతేంది? ఏం పుట్టిందే మీకు? ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తారు? హౌల ముండా కొడుకులు ఏం పని లేదా మీకు? మంచిగా ఇన్నోసెంట్గా ఉండి సపరేట్గా వాళ్ళ లైఫ్ బతుకుతుంటే ఒకళ్ళు పోయి ఇన్నోసెంట్ పీపుల్ మీద అట్లా అటాక్ చేస్తే ఏమొస్తుంది మీకు? పోయేవో నేనే కాదు, వేరే ఇంకా మగపిల్లలే కాదు, అసలు ఎట్లా తయారైన జనాలు అందంగా ఉన్నారు కదా అని చెప్పేసి కావాలని టార్చర్ పెడుతున్నారు. అండ్ మా వాయిస్కి ఎగ్జైట్ అయిపోయి సెక్షువల్గా ఫోర్ప్లేలు చేసుకుంటారు. భార్యలతో పండుకొని పోరగాలంగా అంటారు. ఇంత చండాలంగా బిహేవ్ చేస్తారు జనాలు. వాట్స్ రాంగ్ విత్ దీస్ పీపుల్? వై దే ఆర్ బిహేవింగ్ లైక్ దిస్?
కనీసం వాళ్ళకంటూ బాధ్యత లేదు. బాధ్యత తెలవదు మీకు. అండ్ అదర్ థింగు ఒక అమ్ముంది గదా! నాన్నున్నాడు గదా! ఏమో ఎల్ల తీసుకుంటాం లైఫు ఎళ్ళిపోతది అన్నట్లాగా. వాట్ ఈస్ రాంగ్ విత్ దీస్ పీపుల్? వై దే ఆర్ బిహేవింగ్ లైక్ దిస్? ఆడపిల్లలంతే, మగపిల్లలంతే. అసలు ఇయ్యాల రేపు వాళ్ళకంటూ మెచ్యూరిటీ ఏమంటారు కదా, మనిషి ఎదిగింది కానీ బుర్ర ఎదగల అసలు. కంప్లీట్లీ ఇమ్మెచ్యూర్. అండ్ మామూలుగా ఏమంటారు, పైసలు కూడా ఖర్చు పెడుతున్నారు. బట్ దానివల్ల మీకేమైనా ఉపయోగం ఉందా? దానివల్ల నీకు యూ కెన్ గో త్రూ వాట్ ఈజ్ యువర్ ప్యాషన్ ఈజ్ అండ్ గో అండ్ లివ్ యువర్ ఓన్ లైఫ్. వేరే వాళ్ళ దగ్గర చూసి వాళ్ళది గుంజుకునే బదులు, వాళ్ళది స్టీల్ చేసే బదులు, వై డోంట్ యూ జస్ట్ వర్క్ అండ్ డూ ది కోర్సెస్ జస్ట్ లైక్ ఐ డిడ్. కోర్సెస్ చెయ్యి, నాలాగా లైఫ్ నీకు కూడా ఉంటుంది. యూ విల్ గెట్ ది సేమ్ లైఫ్ యాజ్ వాట్ ఐ హ్యావ్ if you work hard for that. If you go and do the courses, if you got studies and good education, of course you will get the good job and you will earn the good money. And that money you need to use it for the good reasons, not for the bad reasons. That is the reason why you are not getting the gifts, because you are getting the gifts from the God you are using for a bad reasons. దేవుని మొక్కుకున్నావు కదా నువ్వు, ఓకే నాకు దేవుడా ఈ అమ్మాయి ముద్దుగుంది, అందంగా ఉంది, నాకు అమ్మాయిని ఇయ్యమని మొక్కుకున్నప్పుడు ఇచ్చిండు కదా దేవుడు, నీకు వరం ఇచ్చిండా లేదా? ఐ కెన్ సీ త్రూ ఎవ్రీథింగ్. బట్ ఏమైంది, ఆ దాన్ని నువ్వు యూటిలైజ్ చేసుకున్నావా టైంకు? నువ్వు యూటిలైజ్ చేసుకోలే. కనీసం నేను హెల్ప్ చేసినందుకు కనీసం వచ్చి థ్యాంక్స్ అని చెప్పినావా? నో యూ డిడెంట్. కనీసం థ్యాంక్స్ చెప్పకపోయినా పర్లేదు, కనీసం ది బేసిక్ మినిమం కర్టసీ అండ్ కామన్ సెన్స్, ఇట్స్ బేసిక్ ఎథిక్స్ కూడా లేవు మీకు. వచ్చి ఏమన్నో సెటప్ చేసి వానికి పైసలు ఇచ్చి నన్ను కొట్టమనో నన్ను చంపమనో పంపిస్తే ఎన్నిసార్లు అటాక్ చేస్తారా? ఇప్పటికి ఎన్నిసార్లు, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి 4450 టైమ్స్ కృష్ణుడు నన్ను కాపాడిండు. దిస్ ఈజ్ అగైన్ ఇది అయింది, అటాక్ అయ్యింది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, ఈ ఎవ్రీ టైం నేను పోయినప్పుడు ముగ్గురు ఉన్నారండి, ఒక్కళ్ళు కాదు, 3 people ఆర్ దేర్ ఇన్ ది అపార్ట్మెంట్. దే హ్యావ్ గాట్ ది డాగ్స్. ఎవ్రీ టైమ్ ఐ గో దేర్, వాళ్ళు ఎట్లా చేస్తున్నారంట, కుక్క పిల్లలు వాళ్ళు నా మీదికి కావాలని ఉసిగొలుపుతుర్రా, నన్ను కరవాలని చెప్పేసి దాన్ని నా మీదికి ఉసిగొలుపుతుర్రా, లేకపోతే ఏమన్నా ట్రాకర్స్ పెట్టేసి వాళ్ళకి ఏమన్నా తెలుస్తుందా నేను పోయినప్పుడు అంటే. నేను ఈ బేసిక్ ఎపిసోడ్ ఏం చెప్తున్నా అంటే, ఒక్క అటాక్ కాదు 4-5 అటాక్స్ అయినాయి ఒక్కసారే. అవి ఒక్కొక్క అటాక్ చెప్తున్నా. మొన్న నేను ఒకళ్ళు అటాక్ చేయబోతే కృష్ణుడు కుమ్మిండంట వాళ్ళని, ఇంకా వాళ్ళకు గోడ పలిగిపోయేంత గట్టిగా గుమ్మినా ఇంకా వాళ్ళకి ఒక 2 హాస్పిటల్లో పడ్డరంట. అండ్ ఒకళ్ళకి యాక్సిడెంట్ అయిందంట. అండ్ హీ టోల్డ్ మీ, ఎవరైతే నీ బిడ్డను టార్చర్ పెడుతుండ్రో వాళ్ళకి ఆల్మోస్ట్ 10,000 times more they will get the pain more than they are giving it to you and your child. సో ఇప్పుడు వాళ్ళందరు కలిసి వాళ్ళు చేసిన తప్పులకు జుట్లు పట్టుకొని కొట్టుకుంటారు. సో నువ్వేం వర్రీ కాకు, నేనున్నా కదా నీకు, ఐ విల్ లుక్ ఆఫ్టర్ ఇట్ అని చెప్పిండు. అదొక ఇన్సిడెంట్ అయ్యింది. అండ్ ఆ రోజు వాడు పిచ్చి కొట్టిండంట, విపరీతమైన అది కొట్టిండంట. అండ్ ఎవరైతే నిన్ను కాంటాక్ట్ చేసి నీ మీద అటాక్ చేయాలని ట్రై చేస్తున్నారో, వాట్ ఎవర్ యూ థింక్ అండ్ వాట్ ఎవర్ యువర్ ఇంట్యూషన్ అండ్ నువ్వు థింక్ చేసేది ప్రతి ఒక్కటి కూడా నిజము, ఒక్కటి కూడా తప్పు కాదు. బట్ నేనున్నా కదా అతి, నేను చూసుకుంటాను, నువ్వేం వర్రీ కాకని అన్నాడు. సో అదొకటి ఇన్సిడెంట్. వాళ్ళు చెయ్యి నా మీద వేయకముందే, వాళ్ళ నీడ నా మీద పడకముందే నాకు కృష్ణుడు కాపాడిండు కొట్టి. వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్ ఉన్నారంట, చెప్పి నాకు ఆల్రెడీ హీ డి టోల్డ్ మీ దాట్. అదొకటి అయింది. అండ్ ఈ డాగ్స్ ఎవ్రీ టైం ఎవరో ఒకళ్ళు 3-4 ఉన్నారండి ఈ అపార్ట్మెంట్లో. ఎవ్రీ టైం నేను పోయినప్పుడు వాళ్ళు ట్రాకర్స్ పెడుతురో ఏం పెడుతురో నాకు తెలియదు. నేను బయటికి పోయినప్పుడు వాళ్ళకి ఎట్లా తెలుసు నేను బయటకు వస్తున్నా అని? నార్మల్గా ఉన్నప్పుడు వాళ్ళు
రావట్లా. ఎవ్రీ టైమ్ నేను బయటికి పోయినప్పుడు వచ్చి ఓ నీది ఈ ఏంది నువ్వు ఇది టెలిఫోన్ది దేనికి పే చేస్తున్నావు, అదేం పే చేస్తున్నావు, నేను అపార్ట్మెంట్లో కొత్తగా వచ్చిన, నాకు ఈ ఇన్ఫర్మేషన్ కావాలి, నాకు ఆ ఇన్ఫర్మేషన్ అంటే ఐ డోంట్ నో హూ ద హెల్ ఆర్ యూ, వై ఐ నీడ్ టు గివ్ యూ ది ఇన్ఫర్మేషన్, పిస్ ఆఫ్. ఒక్కొక్కసారి అయితే జనాలు వచ్చి నన్ను సెక్షువల్గా ఎగ్జైట్ అయిపోయి కాళ్ళు తిట్టి అనుకుంటా కళ్ళల్లో నీళ్ళు మెలితే నాకు తెలియదా అండి వాళ్ళు నా మీద సెక్షువల్గా ఇంట్రెస్ట్ ఉన్నదని. ఐఎమ్ నాట్ గోయింగ్ టు లెట్ ఎనీబడి కమింగ్ ఇన్ టు మై లైఫ్. అండ్ థింగ్ ఏంటంటే దే ఆర్ జస్ట్ ట్రైంగ్ టు సే హలో హాయ్. ఐఎమ్ నాట్ అసలు ఎవరితోటి మాట్లాడడం కూడా మాట్లాడను నేను. అండ్ వాళ్ళ కోపం వస్తుంది, దే ఆర్ రేజింగ్ అండ్ దే ఆర్ యాంగ్రీ బికాస్ ఐ రిజెక్ట్ దెమ్, ఐఎమ్ నాట్ టాకింగ్ టు దెమ్, ఐఎమ్ నాట్ ఈవెన్ సేయింగ్ హలో టు దెమ్. వాళ్ళు ఎవరన్నా ఏమన్నా వచ్చి హలో చెప్పినా కానీ నో. చాలామంది వాళ్ళు వచ్చి మా డోర్ కొడుతున్నారు, వచ్చి ఓ పక్కనోళ్ళు మీకు తెలుసా, వాళ్ళ పోస్ట్ తీసుకుంటావా, వీళ్ళు మీకు తెలుసా. నేను ఎవరితో ఐ డోంట్ టాక్ టు ఎనీబడి. I'll just live on my own life. I don't talk to anybody. If you got any problem, you go and talk to them, to the next door. That's not my problem. అంతే. అండ్ వాళ్ళతోటి మాట్లాడకపోతే ఎవ్రీ టైమ్ ఏం చేస్తున్నట్టే ఈ డాగ్స్ను వాళ్ళు కావాలని నా మీదకి ఉసిగలుపుతుర్రా లేకపోతే ఆయన తోటి నన్ను చూసి ప్రేమగా ఉన్న కాబట్టి దగ్గరకు వస్తుంది నాకు అర్థం కావట్లేదండి. బట్ థింగ్ ఏంటంటే మీకు చెప్పేది ఏంటంటే ఇది సెకండ్ ఇన్సిడెంట్. మన ఏమంటారు ఈ వాట్ ఇస్ దట్ కాల్డ్ జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఉంది కదా, ఆ సినిమాలో మీకు గుర్తుందా అది కుక్క పిల్ల, దాన్ని అల్లావుద్దీన్ గాడు కుక్క పేరు అది వచ్చి దాని పేరేం పేరు శ్రీదేవి మీద, అది దేవకన్య కదా, నేను కూడా దేవకన్యనే, అందుకనే అది ఏమనదు నన్ను, ఎనిమల్స్ ఏం చెయ్యవు నన్ను. వాళ్ళు ఒకవేళ నా మీదకి ఉసిగొల్పిన కరవాలని పంపించినా ఏమనవు నన్ను. అది ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్ హ్యాపెండ్. అండ్ ఆ కుక్క పిల్ల వచ్చి అది వచ్చి ఉసిగొల్పిరు నా మీదికి, బట్ ఆ కుక్క ఏం అనలేదు నన్ను. వాళ్ళు ఒక 3-4 ఉన్నారు, ఇప్పటి 4-5 సార్లు పంపించారు కుక్క మీదికి, బట్ అది వచ్చి అంటుంది. అది అని కాళ్ళు మోకాళ్ళ మీద కూర్చొని నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి వచ్చి మొత్తం ఇట్లా అని మొత్తం నా కాళ్ళని నాకి మొత్తం మీదకి వస్తుంది ఎత్తుకోమని. దాని దగ్గర తీసుకోగానే వచ్చి మొత్తం లిక్ చేసిపోతుంది. అది అసలు ఏమీ ఎటువంటి హార్మ్ నాకు చేయలేదు. నేను కిట్టిగా అడిగిన, ఎందుకురా నన్ను ఎప్పుడు కుక్క పిల్లలు అవి ఇవి వీళ్ళు ఎవరైనా పంపించినా నా మీద అటాక్ ఎందుకు చేయట్లేదు అంటే, నువ్వు దేవకన్యవు కదా నువ్వు, అందుకనే ఏమనట్లేదంటే, నేను దేవకన్యనేంది అంటే, మరి ఎర్త్ ఏంజల్ అంటే అదే కదా, దేవదూతలే కదా. సో యూర్ నాట్ ఓన్లీ ది మెసెంజరు, నువ్వు దేవకన్యవే, ఎందుకంటే నీకు అట్లాంటి గుణాలు ఉన్నాయి కాబట్టి అది నేనేం చేయలేవు. ఎస్పెషలీ మా ప్రొటెక్షన్ చుట్టూ ఉంది నీకు. అండ్ మొత్తం ఆర్కేంజల్స్ 7 ఆర్కేంజల్స్ ఆర్ ప్రొటెక్టింగ్ యూ. వీఆర్ ఆల్ ఓల్స్ స్పిరిట్ టీమ్ పుట్టింగ్ ది మీటింగ్స్ అంట. ఎవ్రీ టైం మీటింగ్ పెట్టుకొని మేము మాట్లాడుకొని, ఎవ్రీ టైం ఏదన్నా చిన్నదన్నా అటాక్ అయితే మేము ఇమీడియట్గా నేను వచ్చి నిన్ను కాపాడుతా అత్తి. నేను ఒకవేళ లేకపోతే హనుమాన్ని పంపిస్తా, లేకపోతే గరుడని పంపిస్తా. సో గరుడని నేను 2 సార్లు 3 సార్లు చూసిన. నేను మీదంగా గద్దలాగుంటుంది పొయ్యి మొత్తుకోవడం చూసిన నేను చాలాసార్లు. అదొక అటాక్ అయింది, ఇది సెకండ్ అటాక్ అయింది. బట్ దే డిడ్ంట్ డూ ఎనీ హార్మ్ బికాజ్ కిట్టు టోల్డ్ మీ దట్ నువ్వు దేవకన్యవు కదా, అందుకనే అవి నేను ఏం చేయలేవు. నో వన్ కెన్ డూ ఎనీథింగ్. వాళ్ళు ఎవరన్నా థర్డ్ థింగ్ ఏంటంటే, ఎవరన్నా ఏమన్నా బ్లాక్ మ్యాజిక్లు అవి ఇవి వేసినా కానీ అవి నీకు అంటుకోవంట. ఎందుకంటే బికాజ్ గాడ్ పుట్ ది సర్కిల్, వాట్ ఈస్ దట్ కాల్డ్, ప్రొటెక్షన్ సర్కిల్ అరౌండ్ మీ అండ్ శ్రద్ధ. సో దట్ ఈస్ ది రీజన్ వై ఎవరైనా వచ్చినా వాళ్ళకి సురుకు తగులుతుంది. సో వాళ్ళు నీ దగ్గరికి రాకుండా నేను ప్రివెంట్ చేస్తున్నాను.
అటాక్స్ కాకుండా అని అన్నాడు. బట్ అది ఎంత నిజం అనేది నాకు తెలియదండి. స్టిల్ కంటిన్యూస్గా అయితేనే ఉన్నాయి అటాక్స్. బట్ కాబట్టి నేను ఐ డోంట్ ట్రస్ట్ ఎనీబడి. బట్ విల్ సీ హౌ ఇట్ విల్ వర్క్. బట్ ఈ 2 విషయాలలో మాత్రం కిట్టుగాడు నాకు కన్ఫర్మ్ చేసింది ఏంటంటే డెఫినెట్లీ 100% నేను వాళ్ళని కుమ్మినను. గట్టిగా పడలేదు ఈసారి దెబ్బలు. ఎన్నిసార్లు కొట్టినా కానీ ఒళ్ళు శివ అంటుంది వాళ్ళకు. ఎన్నిసార్లు కొట్టినా కానీ తిక్కలమ్ముండి ఆ కొడుకులు మళ్ళా అటాక్ చేస్తున్నాను. నేను ఎన్నిసార్లు దెబ్బలు కొట్టినా బుద్ధి రాలే. ఇప్పటికి 3 సార్లు కిడ్నాప్ అటెంప్ట్ అయిన చెప్పినా కదండి, ఇదివరకు మీకు యూట్యూబ్లో పెట్టినా కదా. అప్పుడు 3 సార్లు కొట్టినట కిట్టుగాడు. ఒకసారేమో బల్బేబీ గారిని వేసుకొని వచ్చిండు. 2 అన్నదమ్ములు కొట్టిర్రు. అయినా బుద్ధి వస్తలే ఏముండు ఆ కొడుకులకు. వాళ్ళని తీసి మళ్ళీ కొత్తలం పెడుతుర్రు. కొత్తలం పంపితే ఎవరిని పంపితే ఏమి డజంట్ మ్యాటర్ కదా. నా కొడుకున్నాడు కదా నా పక్కన, వాడు చూసుకుంటాడు. 3 సార్లు 4 సార్లు ఇప్పటికీ ఈర కుమ్ముడు గుమ్మిరు ఒక్కొక్కరిని. ఈసారి మాత్రం వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ అంట. కిట్టు టోల్డ్ మీ. చిన్న కొట్టలేదు ఈసారి, ఒక్కొక్కరికి ముడ్డి వాచిపోయేటట్టు కొట్టిన హాస్పిటల్లో పడ్డారని చెప్పింది. మరి అది తెలియదు. హీ డి టోల్డ్ మీ దట్ వాళ్ళు హాస్పిటల్ పోయిర్రు. అండ్ ఒకళ్ళకి యాక్సిడెంట్ అయిందంట, ఒకళ్ళు హాస్పిటల్ పోయిరంట. అండ్ 3 చచ్చిపోయిరంట. బ్లాక్ మ్యాజిక్ చేసిన వాళ్ళు 2 చచ్చిపోయినంట. 3 ఏమో నాకు హాని చేయాలని తలపెట్టాలని ట్రై చేసిన వాళ్ళు 3 చచ్చిపోయారంట. నాకు శ్రద్ధకు హాని తలపెట్టాలని చూసిన వాళ్ళు 3 చచ్చిపోయారంట. మిగతా వాళ్ళందరూ కూడా కర్మ అనుభవిస్తున్నారంట. అండ్ మిగతా వాళ్ళు కూడా చచ్చిపోతారు. ఇంకొక 3 ఉన్నారంట లిస్ట్లో. దే ఆర్ ఆల్సో గోయింగ్ టు డై విత్ ఎయిడ్స్ అని చెప్పిండు నాకు కృష్ణ. సో డోంట్ థింక్ దట్ ఐఎమ్ విన్నింగ్ సెలబ్రేషన్ చేసుకొని బీర్ బాటిల్ షాంపెయిన్ బాటిల్ సిక్కా అని ఓపెన్ చేసి సెలబ్రేషన్ చేసుకుంటే చేసుకోరి, అది మీ ఇష్టం. ఎందుకంటే నేనేందో నా లైఫ్ ఏందో నేను బతుకుతున్నా. ఓకే, మీకు కానీ ఎవరికి కానీ ఎటువంటి హార్మ్ నేను చెయ్యలేదు. నన్ను కానీ నా బిడ్డను కానీ ఏమన్నా అంటే మేము కృష్ణ భక్తులము. ఆ భగవంతుడు మాత్రం మిమ్మల్ని చిన్నగా వదిలిపెట్టాడు. వీర కుమ్ముడు ఉంటాడు. ఎవరినన్నా పెట్టుకుంటారా, ఎవడన్నా పోస్తాడా, ఏం చేసుకుంటారో చేసుకోరు. ఎందుకంటే ఇది ఇట్స్ టూ మచ్. అండ్ నా చేతిలో నా వశం అయితలేదు. ఇంకా నా చేతిలో నా కంట్రోల్ తప్పిపోయింది. కాబట్టి ఇంకా కిటుగా నువ్వే చూసుకో బిడ్డ. ఏది నీకు నాకు మంచిది, శ్రద్ధకు మంచిది అనుకుంటే అదే చెయ్యి. అండ్ అదర్ థింగ్ ఏంటంటే నాకు ఈ తిక్కల ముండా కొడుకులు, ఈ పిచ్చులోళ్ళు ఉన్నారు చూసినావా, మెంటలీ అన్స్టేబుల్ పీపుల్, వాళ్ళతోటి నాకు ఎటువంటి సంబంధం లేదు ఇప్పటి నుంచి. ఇంకా నాకు చూస్తా కదా నువ్వు ఎట్లా హెల్ప్ చేస్తావో నాకు చూస్తా నేను. ఇక ఎందుకన్నా మొత్తం నీ మీద వేసేసిన. సో నువ్వే చూసుకో. నా వల్ల అట్లా ఇంకా ఐ కాంట్ డూ దట్. నువ్వు ఒకవేళ నువ్వు చేయలేకపోతే నా బిడ్డ నాకు ఇచ్చినాక ఇతను సపరేట్గా ఇంద్ర నన్ను పిలువు, ఇంద్ర నన్ను వేసుకొని రా కిందికి, సపరేట్గా నేను స్వర్గానికి వెళ్ళిపోతా. ఈ ఫిల్తీ వరల్డ్ మాత్రం నేను బతికే ఓపిక లేదు, నాకు ఇష్టము లేదు. అండ్ అదర్ థింగ్ ఏంటంటే ఇట్స్ డిస్గస్టింగ్ థింగ్ ఏంటంటే ఇట్లా కంటిన్యూస్గా నేను ఎటువంటి తప్పు చేయనప్పుడు మొత్తం నా జీవితం మొత్తం నేను ప్రతి ఒక్కరికి పోయి హెల్ప్ చేస్తుంటే ప్రతి ఒక్కరు నా మీద గుల్లుకొని ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయ్యి నా మీదకి వచ్చి నా మీద అటాక్స్ వేయడము, వచ్చి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, వెనకంగా పోయి నేను స్లట్ అని క్రియేట్ చేయడము. వాట్ ఈజ్ ఆల్ దిస్? నీకు సెక్స్ అడిక్షన్స్ పెట్టుకొని, మీకు ప్రాబ్లమ్స్ పెట్టుకొని, నేను కృష్ణుడు నాకు ఏం చెప్పిండో నేను ఆ పని చేసిన. దానికి నా మీద కచ్చగట్టి నీ దేవుడే లేడు, నీకు ఏ దేవుడు వచ్చి హెల్ప్ చేస్తాడో చూస్తా అని చెప్పేసి యు ఆర్ టెస్టింగ్ ది పేషెన్స్ ఆఫ్ ది గాడ్. డోంట్ డూ దాట్. హీ ఈజ్ ఎ బిగిన్, హీ ఈజ్ ఎ మిడిల్, హీ ఈజ్ ఎండ్ టు దిస్ వరల్డ్. డిస్ట్రాయ్ చేసిన, క్రియేట్ చేసిన వాడే. భగవద్గీతలు ఉంది, గీతలు ఉంది, ఖురాన్లు ఉంది, అన్ని బుక్స్లలో రాసి ఉంది. సో అదే సేమ్ థింగ్ అన్ని పుస్తకాలలో రాసి ఉంది. మీరెందుకంటే మీరు అజ్ఞానంతో, మిడిమిడి జ్ఞానంతో పిచ్చకుంట్ల వేషాలు వేసుకుంటా డబ్బుల కోసము
డబ్బుల లాలాచి కోసము ఏమన్నా చేసుకుంటే చేసుకోండి, నాకు అనవసరం. బట్ నా పర్మిషన్ లేకుండా పిచ్చకుంట్ల వేషాలు వేసి నా బిడ్డకు కానీ నాకు కానీ ఎటువంటి హాని జరిగినా, చిన్న గాయమైనా సరే కిట్టు, దానికి బాధ్యునివి నువ్వే. నేను చచ్చిపోయేటప్పుడు కూడా నేను చెప్తున్నా, ఇవి అటాక్స్ అయినాయి, ఇంకా ఆపు. అండ్ అదర్ థింగ్ ఏంటంటే, లేకపోతే తీసుకపో, నాకు బతకాలన్న కోరిక కూడా లేదు. మా అమ్మ చచ్చిపోయినప్పుడే చచ్చిపోవాలని ఉండే, బట్ పిల్ల కోసం అని బతుకుతున్నా నేను. ఓకే, తీసుకెళ్ళిపో. లేకపోతే మాకేం బతకాలన్న కోరికేం లేదు ఈ ఫిల్తీ వరల్డ్లో. ఏం తగలబడ్డది, ఏమి ఇచ్చినావు నువ్వు? ఇచ్చింది మొత్తం తీసుకున్నావు. ఏం తగలబడ్డది మా లైఫ్లో? ఒక అటాక్ మీద అటాక్ ఏంది? చిన్నప్పటి నుంచి 450 సార్లు నువ్వు హెల్ప్ చేసినావు. ఇట్లా ఈ బతుకంతా ఇట్లా తగలబడితే నా ప్రశాంతత, నా బిడ్డ ప్రశాంతత, మాకంటూ పీస్ఫుల్ లైఫ్, మాకంటూ హ్యాపీ లైఫ్, లగ్జరియస్ లైఫ్ మాకు బతకాలని ఉండదా? అట్లీస్ట్ నా కనీసము నేను చేసే కోర్సులు, నేను చేసే జాబు, అది నా ఇష్టం. అది దట్స్ మై రైట్, దట్స్ మై చైల్డ్ రైట్. వాట్ ఎవర్ వీ వాంట్ టు డూ, వీ విల్ డూ దాట్. వేరే వాళ్ళకి కానీ, నీకు కానీ, ఎవరికి కానీ అధికారం లేదు. వాళ్ళు ఇట్లాంటి పిచ్చకుండా వేషాలు వేస్తుంటే అసలు ఎందుకు పనిష్మెంట్ ఇవ్వట్లేదు వీళ్ళకి? ఎస్ యూ డిడ్, బట్ అటాక్స్ నువ్వు క్రియేట్ చేసి నువ్వు కావాలని చేస్తున్నావా, లేకపోతే నీకు పబ్లిసిటీ కోసం చేస్తున్నావా? ఐ డోంట్ అండర్స్టాండ్ కిట్టు. ఓన్లీ థింగ్ ఏంటంటే, నేను దేవునికి చెప్పుకుంటున్నా అండి, ఇది నేను ఎవరిని ఎక్కిరియట్లేదు, నాకంటూ ఒక అహంకారం లేదు, నాకంటూ యూనో ఐ జస్ట్ లుక్ ఆఫ్టర్ మై ఓన్ లైఫ్. నేను వేరే వాళ్ళకు, జనాలకు హెల్ప్ చేసినా కానీ వాళ్ళు రావాలని, అతను మాట్లాడాలన్న కోరిక కూడా పోయింది ఇప్పుడు. ఎందుకంటే ఐ కెన్ సీ త్రూ ఎవ్రీ వన్. ఎవరెంతో క్లియర్గా అర్థమైపోయింది నాకు. నీకు ఏమున్నా ఈ నా లైఫ్ నేను ప్రశాంతంగా బతుకుతున్నా కదా అని చెప్పేసి వీళ్ళను, మీకు ఏం తక్కువ చేసిండ్రా? నేను హెల్పే కదా చేసింది, నేనేమో చెడు చేయలే కదా, మీకేమో హాని చేయలే కదా, నాకెందుకు హాని చేస్తున్నారు? నా కృష్ణుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ నేను ఫాలో అయినా. ఎందుకంటే హీ డిడ్ టోల్డ్ మీ దాట్ వాట్ ఎవర్ ది వే యూ బిహేవ్ మామ్, only I choose you because he gave me the instructions that he want you to get punished for that. So that is not my decision, that's his decision. Go and fight with him, don't fight with me. Okay, that's his choice, that's not my choice. So what do you want me to do? Help చేసినాను. అండ్ ఆఫ్టర్ దట్ నేను దేవునిలాగానే, నేను దేవకన్యను, నేను పైనుంచి యూనో వచ్చినాను. నేను నార్మల్గా సాధారణమైన మనుషుల్లాగా నేను ఉండను. నేను చాలామంది అంటున్నాండి, నేను కూడా ఎర్త్ ఏంజెల్, నేను ఇది, నేను అది అని. బట్ నాకున్న గుణాలు మీకు ఒక్కటి కూడా లేదు. నాకున్న అది బై ది సేమ్ టైమ్ దే లుక్ అగ్లీ, దే ఆర్ గోయింగ్ టు గో అండ్ హిట్ దేర్ చిల్డ్రన్, దే డోంట్ రెస్పెక్ట్ దేర్ ఓన్ పేరెంట్స్. అట్లాంటి వాళ్ళ మీరా తల్లి ఎర్త్ ఏంజిల్స్? నాతో కంపేర్ చేసుకుంటారా మీరు? డోంట్ యూ డేర్. థింగ్ ఏంటంటే, ఇది వాళ్ళు నేను ఒప్పుకోవట్లేదు, నేను రిజెక్ట్ చేసేసరికి కచ్చగట్టి వాళ్ళను నా మీదకి పంపించడము. ఐ వాంట్ యూ, సో యూ నీడ్ టు లిజన్ టు మీ, ఐఎమ్ గోయింగ్ టు డూ వాట్ ఎవర్ ఐ లైక్, యువర్ మైండ్, యువర్ దిస్, యువర్ దాట్. సో అంతా నీదే డిసిజను, నా పర్మిషన్ అవసరం లేదా నీకు? హూ ద హెల్ ఆర్ యూ? యూఆర్ మెంటలీ అన్స్టేబుల్, గో అండ్ చెక్ యువర్ హెల్త్. డోంట్ బ్లేమ్ ఆన్ మీ, డోంట్ ప్రొజెక్ట్ ఆన్ మీ. అండ్ ఒక్క అటాక్ అంటే అనుకోవచ్చు అండి, చిన్నప్పటి నుంచి ఇంతవరకు 450 సార్లు అటాక్స్. ఆ డెవిల్ అని కొడుకు వచ్చి వాడేవాడు హౌలమ్ముడు అక్కడికి వాడొచ్చి నా మీద, నా లైఫ్ను వాడు కంట్రోల్ చేయడం ఏంటి నాకు అర్థం కాదు. వాడిని కంట్రోల్ చేసే శక్తి నీకు లేదా కిట్టు? చెప్పు నువ్వే. నువ్వు లక్ష్మీదేవికి శంఖచూర్ని పెళ్లి చేసుకున్నప్పుడు అదేం సుఖపడలేదు కదా? చంపినవా లేదా తులసి? ఐఎమ్ టాకింగ్ అబౌట్. లీలావతికి హిరణ్యకశిపుని చంపినవా లేదా? పిల్లగాని ప్రాబ్లం అవుతున్న భక్త ప్రహ్లాదం కాపాడినవా లేదా? అట్లా ఇప్పుడు శ్రద్ధను కాపాడుతున్నావు, అది సేఫ్టీగా ఉంది. ఐ డోంట్ నో. కొన్ని మెసేజ్లు నువ్వు నాకు ఇస్తున్నావు, కొన్ని మెసేజ్లు ఇస్తలేవు. అది నువ్వు ఏమన్నా అటాక్, అది
నువ్వు క్రియేట్ చేస్తున్నావా, లేకపోతే జనాలు క్రియేట్ చేస్తే నువ్వు వచ్చి నాకు హెల్ప్ చేస్తున్నావా, లేకపోతే నువ్వు పబ్లిసిటీ కోసము అట్లా చేసుకుంటున్నావా, లేకపోతే నేను నీకున్న అటెన్షన్ కావాలి కాబట్టి యు ఆర్ డూయింగ్ దట్. ఐ డోంట్ అండర్స్టాండ్. నాకేమవుతుందో అర్థం కావట్లా. బట్ ఈ మాత్రం ఆగాలి కిట్టు, లేకపోతే నువ్వు నా బుడిదాన్ని ఇచ్చేసేయి. ఓకే, సపోర్ట్ చేయక అది వచ్చిన తర్వాత నన్ను దాన్ని తీసుకుపోయి స్వర్గంలో వదిలేసి మా లైఫ్ ఏందో మేము బతుకుతామట. అదే మా పుట్టిల్లు, మేము ఆడనే బతుకుతాం. ఇక ఇంద్రన్న కూడా వచ్చి చెప్పిండు ఒకసారి నాకు కలల రాశెళ్ళి అని. మరి నా చేతిలో లేదు కదా అన్నయ్య, నా చేతిలో లేదు కదా. నాకు ఇప్పుడంటే ఇప్పుడు రావాలని ఉంది స్వర్గానికి, నాకేమో బతకాలని ఏం లేదు. బట్ నా బిడ్డ ఉంది కదా, నా బిడ్డ లేకపోతే ఎప్పుడో వచ్చేదాన్ని దగ్గరికి వచ్చి తీసుకపో నన్ను, దాన్ని నా కల్పవృక్షాన్ని అడిగి నాకు దాన్ని ఇచ్చేసి ఇద్దరిని తీసుకెళ్ళిపో. వచ్చి మాకి దరిద్రపు ఈ మురుగు కంపల ఉండి ముదనష్టముండ కొడుకులు, ముదనష్టముండలు, ఈ డీమన్స్ వచ్చి మమ్మల్ని కంట్రోల్ చేసుడు, కొట్టుడు, సంపుర్రా. ఎప్పుడో ఒకప్పుడు చచ్చేదేగా, ముందు వెనక సంపూర్ పీడ వదిలిపోద్ది. అదే కదా మీకు కావాల్సింది. సంపటానికే వచ్చిరట వాళ్ళు, వచ్చి అటాక్ చేసింది. అందుకే నేను కుమ్మి వెళ్ళగొట్టినా అని చెప్పిండు. సో అదొకటి ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలని చెప్తున్నా. అండ్ ఇంకోటి ఆ ఎక్స్పీరియన్స్. అండ్ మూడో ఎక్స్పీరియన్స్ ఏంటంటే, జనాలు ఎంత వియర్డ్గా బిహేవ్ చేస్తున్నారంటే అండి, కావాలని అసలు చాలామందికి ఆఫ్టర్ కరోనా తర్వాత చాలామందికి దేర్ మెంటల్ హెల్త్ ఖరాబ్ అయింది జనాలకు. ఎందుకంటే ఎంతసేపు ఒకరిని చూసి కుళ్ళుకుంటున్నారు తప్పితే వాళ్ళలాగా నా లైఫ్ ఎందుకు లేదు అని థింక్ చేస్తున్నారు తప్పితే హౌ కెన్ ఐ లివ్ లైక్ దెమ్ అండ్ వాట్ ఆర్ దే డూయింగ్, వాట్ ఐఎమ్ నాట్ డూయింగ్ అనేది వాళ్ళు థింక్ చేయట్లా. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటారు. వాళ్ళు దే ఆర్ డిగింగ్ దేర్ ఓన్ గ్రేవ్ యార్డ్ అండ్ దే ఆర్ సిట్టింగ్ ఇన్ ది గ్లాస్ చేంబర్ అండ్ పుట్టింగ్ ది స్టోన్స్. అది రాళ్ళు గ్లాస్ చేంబర్లో కూర్చొని రాళ్ళు ఇసురితే ఏమవుతుంది, ఆ రాళ్ళు నీకే తగులుతాయి, గాయొక్కలన్నీ నీకే గుచ్చుకుంటాయి. కాబట్టి అట్లాంటి పిచ్చకుండా వేషాలు వేయకూడదు నాతోటి. అర్థమవుతుందా? మీరు ఏం చేసినా నాకు కృష్ణుడు ఉన్నాడు నా వెనక, నాకు ఆ నమ్మకం ఉంది, 100% నమ్మకం ఉంది. వాడు నాకు హెల్ప్ చేస్తాడు. నీకు దేవుడు ఎందుకు కల్పించలేదు, మీకెందుకు వరాలు ఇస్తలేడంటే మీరు చెడుకు యూజ్ చేస్తున్నారు డబ్బులు. నేను చెడుకి యూజ్ చేయట్లా, నేను మంచికి యూజ్ చేస్తున్నా. వానికి నేను ఇచ్చే ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ. మీలో స్వార్థం ఉంది, మీలో అహంకారం ఉంది, నాలో అవి లేవు. కాబట్టే నాకు దేవుడు కనిపిస్తాడు, నాకు హెల్ప్ చేస్తాడు. I know you all hate about that. You all hate about protection. You all hate God. You are devil and Satan worshippers. I know that, but I don't give a damn. You believe in whoever you believe. I believe in whoever I believe. So don't compare with me. Don't compete where you don't compare. అర్థమవుతుంది కదా? మీరు ఎన్ని అటాక్స్ కన్నా వేసుకొని, మొన్ననైతే కిట్టుగాడు చెప్పింది అటాక్స్ అయినప్పుడు ఎట్లా చేసినా అనేది చెప్పిండు. కాబట్టి మీకు షేర్ చేసుకున్నా 2 ఎక్స్పీరియన్సెస్. ఇంకో ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఒకటి మొన్న వచ్చి ఏదో పోస్ట్ ఇస్తే పోస్ట్ బాక్స్ వాడు వచ్చి టపటప తలగొట్టిండు. చూసాక పోస్ట్ బాక్స్, ఎందుకంటే నాకు తెలుస్తుంది కదా. సో నేను అంటే నాకు కెమెరా ఉందిగా, కనిపిస్తుంది. నేను చూసి వాడు అన్న అంటే, నేనేం పోస్ట్ ఆర్డర్ చేయలేదు, నా ఎందుకు వచ్చింది అని అన్న. అంటే మాకు తెలియదు అని అన్నాడు. అంటే ఏంది లీసానా లిండానా ఏదో సంథింగ్ పేరు చెప్పి, నేను కాదు, నేను ఇండియన్, నో ఐఎమ్ నాట్ అని చెప్పిన. నాకు తెలియదు ఇక్కడ 78 అని పెట్టి నేను ఇక్కడ వదిలేసిపోయినాడు. నేనేం చేసిన, సరే చూద్దాము, ఎవరైనా వస్తారేమో చూద్దాము, ఎవరైనా తెలుస్తుంది కదా ఈసారి, ఇలా దిమ్మ తిరిగేటట్టు ఒకటి చెప్పు తీసుకొని కొడతాను అనుకున్నా. అనుకొని నేను సరేలే అనుకో కీప్ చేస్తే ఒకటి వచ్చి, I have got a post, can you receive it అంటున్నా. అంటే వాట్ ద హెక్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ వై డిడ్ యూ సెండ్ ఇట్ టు మై హోమ్ అని నేను అడిగిన. అంటే
మై మదర్ డిడ్ దట్ ఆన్ మిస్టేక్ అంటుంది. అంటే మిస్టేక్ కాదు, పాడు కాదు, పిచ్చకుండా వేసాలి, ఒక పిచ్చకుండా అమ్ముంటా, ఇంకోసారి వేసాడు చెప్పుకొని కొడతాను నేను. And I'm going to leave them in the post room if it is going, or if you're going to lose your post, that's your problem, that's not my problem. How dare you give me my address? Do you think this house is yours అని గట్టిగా అనేసరికి ఐఎమ్ సో సారీ అంటుంది. అంటే సారీది ఇట్స్ నాట్ సో ఫనీ, గో అండ్ చెక్ యువర్ హెల్త్ అని చెప్పిన నేను. మండిపోయింది నాకు, మండిపోయి మొహాన పడేసిన. ఇంకోసారి పిచ్చకుండా వేషాలేసి మళ్ళీ వచ్చి పిచ్చకుండా వేషాలేసినా ఉంటే ముడ్డి బలిపోద్ది అని చెప్పినాను. అన్నాక మళ్ళీ అది ఏం చేసింది, పక్కన దగ్గరికి పోయి నేను అప్పుడు చెత్త పడేద్దామని బయటికి పోతుంటే చూస్తే so funny, what's wrong with her? నేను అదే అన్నా, డూ యూ థింక్ ఇట్స్ సో ఫనీ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు డూ దట్ టు యూ, కెన్ యూ యాక్సెప్ట్ ఇట్ అన్నా నేను. నో అంటుంది. సో వై డి యూ డూ దట్ అన్న? యూ వాంట్ మీ టు టేక్ యూ టు ది ప్రాసిక్యూషన్ అన్నా? నో 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 అంటుంది. అంటే పిచ్చకుండా వేసాలి, ఇంకోసారి వచ్చిన ముట్టి మీద ఒకటి బీక్తా అని చెప్పిన. సపరేకపోయింది అది. అవును అమ్మడాలి, ఎందుకు చేస్తారో ఇట్లాంటి పిచ్చకుండా వేసాలి నాకు అర్థం కాదు. నేను ఇదివరకు ఉన్న ఇంటి దగ్గర చాలా మంచి వాళ్ళు ఉండే నైబర్స్. ఈ అపార్ట్మెంట్ దరిద్రపు అపార్ట్మెంట్లోకి వచ్చిన కాడి నుంచి అంత పెంట హౌలమ్ముండా కొడుకులు. ఒకడు పొద్దున్నే, ఇంకోటి ఏంటంటే అండి, ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు లేదు సౌండ్లు, ఇదివరకు వచ్చేది. ఏమంటారంటే ఇది అటాక్స్ గురించి కదా మీకు చెప్పేది నేను. ఇప్పుడు అటాక్స్ కిట్గాడు ఎట్లా కాపాడినని చెప్పినా కదా మీకు 2 సార్లు 3 సార్లు. అండ్ థింగ్ ఏంటంటే నేను పండుకున్న పొద్దున ఎప్పుడు 3:30 4ంటికి లేస్తారు, అని అవుతారు, ఒకటే గోల పెడతారు. మళ్ళీ తర్వాతనేమో అండ్ థింగ్ ఏంటంటే నేను ఒకరోజు సిటీ సెంటర్ పోయినాను, నాకు అపాయింట్మెంట్ ఉండే ఆ రోజు, జాబ్ ఇంటర్వ్యూ ఉండే. సో జాబ్ ఇంటర్వ్యూకి పోతుంటే ఒకడు ఆఫ్రికన్ వాడు అంటుండు, ఓ మై గాడ్ మ్యాన్, ఇఫ్ ఐ గాట్ ఎ గర్ల్ లైక్ యూ I should really appreciate you. Are you mad? Are you telling me to attack on her? I'm not going to do that, man. I can't do that. She's stunningly gorgeous. I can't do that to her at all. I can't even see even small mark on her face. She's stunningly beautiful. Oh my God, I wish I have a wife like her. How the hell you are telling me to attack on her? I'm not going to do this work అని చెప్పి వాడు అది చేసిండు. మళ్ళీ తర్వాత నేను చూసిన పొద్దున పూట అండి, ఎర్లీ మార్నింగ్ అదొకటి, ఇంకొక అటాక్, 4th అటాక్ ఇది. అండ్ 5th అటాక్ ఏంటంటే, నేను మార్నింగ్ ఇట్లా పండుకున్నప్పుడు ఎప్పుడు 3:30 4 o'clock ఇది మార్నింగ్ కావు అని సౌండ్ వస్తుంది. ఆ టైంలో కాకులు రావు. సో ఎవడో ఏ టెక్నాలజీ పెట్టి కావాలని సౌండ్ చేస్తున్నాడు, నన్ను డిస్టర్బ్ చేయడానికి, ఇంటరప్షన్ చేయడానికి అండ్ ఇరిటేటింగ్ చేయడానికి. వాళ్ళు ఏంటంటే, నేను ఇరిటేట్ అయితే వాళ్ళతో పోయి గొడవ పెట్టుకుంటా కదా, అప్పుడు పోలీసు వాళ్ళు నన్ను పిలిపించి నాకు ఎమోషనల్గా మ్యానిపులేషన్ చేసి నన్ను అరెస్ట్ చేయాలని ట్రై చేస్తున్నారు. బట్ ఇట్ వోంట్ వర్క్. నేను అసలు పట్టించుకోను. ఇట్లాంటి పిచ్చకుండా ఉండి అక్కడ బొచ్చాడు ఇంతమందిని చూసిన ఇండియాలో. ఇదో లెక్క కాదు నాకు. ఐ డోంట్ గివ్ ఎ డ్యామ్. సో ఆ సేమ్ పర్సను మళ్ళీ వాడు ఏం చేస్తున్నాడంటే, ఫాలో అవుతున్నాడు నన్ను. వెనెవర్ ఐ గో టు ది సిటీ సెంటరు వాడు ఫాలో అవుతున్నాడు. ఓ రోజు నేను మెక్డొనాల్డ్ పోయేసి కూర్చొని నేను బర్గర్ తింటుంటే హీ పుట్ ది సేమ్ సౌండ్, కాకుల సౌండ్ పెట్టిండు. సరే బయట చెక్ చేద్దామని, ఎందుకు ఇక్కడ కాకులు రావు మామూలుగా, ఇక్కడ కాకులు ఉండవు యాక్చువల్లీ. ఓన్లీ కాకులు 1 or 2 ఉంటాయి. అవి కూడా ఎట్లా అంటే ప్రాపర్ నల్లగా ఉండవండి, అవి నలుపు తెలుపు 2 కలిపి ఉంటుంది. అండ్ అవి కూడా వెరీ రేరు. ఎప్పుడన్నా ఎవరన్నా చనిపోతే అండ్ తెలుస్తుంది నాకు. అండ్ అప్పుడు ఇంటి చుట్టూ తిరుగుతుంటాయి, కావు అనుకుంటా, కానీ నార్మల్గా రావయ్యి ఎప్పుడు. సో కాబట్టి ఇక్కడ కాకులు ఉండవు. నాకు గ్యారంటీ తెలుసు, ఎవడో ఏ టెక్నాలజీ యూజ్ చేసి కావాలని మిలిటరీ గ్యాడ్జెట్స్ యూజ్ చేసి పిచ్చకుండా వేషాలు వేస్తున్నారని నాకు తెలుసు అది. సో ఆ సేమ్ పర్సన్ నేను చూసిన. అంటే
డూ యూ సే నేను అడుగుదాం అనుకున్నా, కానీ వాడు మళ్ళీ ఇక గొడవ పెట్టుకునేందుకు వీనితోటి ఫోన్లో పిచ్చపుట్టుకుట్ల ముండా కొడుకు ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు సైకోలు. సో జస్ట్ వదిలేసిన నేను. మళ్ళీ సేమ్ పర్సన్ నేను చూసిన వాడు నా అపార్ట్మెంట్లోనే ఉంటాడు. నేను అనుకున్నా ఇంక వాడు బోని బస్సులోనే వచ్చినాడు. బస్సు దిగినాక వాడు వెళ్ళిపోయినాక దాని తర్వాత నేను పోయినా. నేను ఈ మధ్య లిఫ్ట్ కూడా యూజ్ చేస్తలేను, లిఫ్ట్ కూడా యూజ్ చేయట్లా. ఓన్లీ నేను మెట్లు ఎక్కి మెట్లే దిగుతున్నా. ఎందుకంటే నాకు ఎక్సర్సైజు అండ్ పిక్కలు గట్టిగా అవుతున్నాయి. దానివల్ల ఏంటంటే కాళ్ళలో బలం కూడా వస్తుంది. కాబట్టి నేను లిఫ్ట్ కూడా యూజ్ చేయట్లా ఇప్పుడు. సో గిట్లా అనిపించకుండా అటాక్స్ చేస్తున్నారు. బట్ ఎవ్రీ టైము ఆ భగవంతుడు అంటూ వెనకంగా ఉన్నాడండి. 7th అటాక్ ఏమైందంటే ఇది కొంచెం వీడియో లాగైంది. నేను ఏడికన్నా పోతుంటే వెనకంగా ఎవరో అటాక్ అవుతున్నప్పుడు అది ఏదో ఒక రూపకంగా దేవుడు ప్రివెంట్ చేస్తున్నాడు, దాన్ని కృష్ణుడు కాపాడుతున్నాడు. నేను అడిగిన ఏందిరా ఇట్లా అవుతుంది అంటే, బికాజ్ ప్రతి ఒక్కళ్ళు నిన్ను చూసి అట్రాక్ట్ అవుతున్నారు. నీ మంచితనానికి, నీ కైండ్నెస్కి, నువ్వు చూస్తానికి అందంగా ఉన్నావు కదా, వాళ్ళు నిన్ను ఎటువంటి హార్మ్ చేయడం వాళ్ళకి ఇష్టం లేదు. దట్ ఈస్ ద రీజన్ వై చాలామందికి బిడ్డు వేసుకురంట, బెట్లు వేసుకురంట. ఓ ఐ విల్ గో అండ్ స్లీప్ విత్ హర్, ఐఎమ్ గోయింగ్ టు గో అండ్ టేక్ అవుట్ విత్ మీ, ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్, ఐఎమ్ గోయింగ్ టు డూ దట్ అని చాలామంది బెట్లు వేసుకున్నారు, బిడ్డింగ్లు మాట్లాడుకుంటున్నారు వెనక నుంచి. బట్ ఐ ఆమ్ ప్రొటెక్టింగ్ యూ అత్తి అని చెప్పిండు. అండ్ అదర్ థింగ్ ఏంటంటే అత్తి అంటాడు, ఒక్కొక్కసారి మయ్య అంటాడు, ఒక్కొక్కసారి కోమలి అని పిలుస్తాడు. కోమలి అనేది కిట్టుగాడు నాకు పెట్టిన పేరు, అది గుర్తుపెట్టుకోరు. ఎందుకు పోరడానికి ఏం దొరకలేదురా పేరు అంటే, నువ్వు సెన్సిటివ్గా ఉంటుంది కదా, స్కిన్ మెత్తగా ఉంటుంది అనేది, అందుకే కోమలి అని పెట్టిండు వాడు నాకు పేరు. సో అప్పుడప్పుడు కోమలి అని పిలుస్తాడు, అప్పుడప్పుడు లూపి అంటాడు. ఆయన ఇష్టంగా వాని ఇష్టం ఉన్నాడు పిలుస్తాడు. నన్ను ఎట్లా పిలిచినా నేను పలుకుతా. కాబట్టి అది మా మధ్యన ఉన్న ఫ్రెండ్షిప్. కాబట్టి పిచ్చకుంట్ల ఏషాలు వేయకుర్రి. నా కండల రాయుడు గాడు నా వెనక ఉన్నంతకాలం ఎవడేం బీకలేడు నన్ను, అర్థమైందా? నా వెనకంగా పోయి అంట బిడ్లు వేసుకుంటుర్రట, వీళ్ళు అందరు కలిసి ఏమనాలండి, నేను అర్థమైతలేదు. నన్ను చంపుతానికంట, నన్ను అటాక్ చేస్తానికట, నన్నంట వచ్చి అంట నాతోటి సెక్స్ చేసుకోనంట, బేబీని కంటారంట, నన్నంట పెళ్ళి చేసుకుంటారంట, నన్నంట వచ్చి బయటికి తీసుకుపోతారంట. ఆహా, ఇంకేమైనా ఉన్నాయా ప్లానింగ్లు? వేసుకోర్రా ప్లానింగ్లు, ఎన్ని వేసుకుంటారో చూస్తా నేను. ఇవన్నీ వేసుకుంటారు చాలామంది. నిన్ను సోషల్ మీడియాలో చూసిన కాడ నుంచి బాగా అట్రాక్ట్ అయిపోతున్నారు. కాబట్టి ఏంటంటే చాలామంది రిజెక్ట్ చేస్తారంట ఆఫర్స్. వాళ్ళు ఏమైతే డబ్బులు ఆఫర్స్ ఇస్తున్నారో, సో మెనీ పీపుల్ ఆర్ రిజెక్టింగ్ దెమ్ బికాస్ దే ఆర్ స్టన్డ్ బై యువర్ బ్యూటీ అండ్ దే కాంట్ టాలరేట్ దట్ అండ్ దే డోంట్ వాంట్ టు హర్ట్ యూ ఫిజికలీ. దట్స్ వై. అది సంగతి. అది కృష్ణుడు ఎన్నిసార్లు 5-6 ఇన్సిడెంట్స్ చెప్పినా కదా నేను, అటాక్స్ అయినప్పుడు ఎట్లా కాపాడండి అనేది. అది ఓకే అండి. సీ యూ. బాయ్ బేబీస్, లవ్ యూ ఆల్, హ్యావ్ ఎ ఫన్, ఎంజాయ్ యువర్ లైఫ్. ఓకే, బాయ్.